హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఉల్లిపాయ పకోడీ అండి. చల్లగా ఉంది కదా, కాలం వర్షాలు పడుతున్నాయి కదా, అందుకే ఈవినింగ్ స్నాక్గా ఇంట్లో పకోడీ వేయమని అడిగారు. నేను ఉల్లిపాయ పకోడీ వేస్తున్నానండి. ఇది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను. ముందుగా ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి తగినంత ఉప్పు, కొంచెం పసుపు తక్కువ వేసుకోవాలండి, తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా ఇంట్లో ఉల్లిపాయ పకోడీ అంటే బాగా ఇష్టపడతారు. ఇలా కలుపుకున్నాక శనగపిండి వేసుకోవాలండి, తగినంత వేసుకోవాలి. తర్వాత బియ్యం పిండి వేసుకోవాలండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకి ఆయిల్ లాక్కుండా ఉంటుంది, అలాగే కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుందండి. క్రిస్పీగా ఉంటేనే కదా పిల్లలు ఇష్టపడుతున్నారు బాగా. శనగపిండి, బియ్యం పిండి వేసాక బాగా మిక్స్ చేసుకోవాలండి. చేతితో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలండి. వాటర్ అంతా ఒకేసారి వేయకూడదు, కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఉల్లిపాయ పకోడీ అంటే మనకి ఇలా కొంచెం గట్టిగానే ఉండాలండి కన్సిస్టెన్సీ. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం పకోడీ వేసుకోవాలండి. మనం చాలా ఫాస్ట్గా ఈ స్నాక్ అయితే రెడీ చేసుకోవచ్చు, ఉల్లిపాయలు ఉంటే చాలండి. ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ పకోడీలా వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఒకసారి ఫ్లేమ్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాకనే వేసుకోవాలండి. మనం చాలా ఫాస్ట్గా, ఈజీగా ఈ పకోడీలని తయారు చేసుకోవచ్చు. మీలో ఎంతమందికి ఉల్లిపాయ పకోడీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. మనకి వర్షం అని గుర్తుకు రాగానే పకోడీలే గుర్తొస్తాయి కదండి. వేడివేడిగా పకోడీ చేసుకొని పక్కన టీ తాగుతూ పకోడీ తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. పకోడీలను ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే మనకి ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి కదండి, బబుల్స్ అన్నీ కూడా తగ్గిపోయేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా లోపల వరకు ఉడుకుతుంది, అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇలా కలర్ రావాలండి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం రెండో వాయి వేసుకుందామండి. రెండో వాయి కూడా ఇక్కడ చూపించిన విధంగా పిండి తీసుకుని పకోడీలా వేసుకోవాలి. నేను 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు తీసుకుని పకోడీలు వేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్లో ఏ కంటెంట్ కావాలో కామెంట్స్లో తెలియచేయండి. ఆ కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్ చేస్తామండి. రెండో వాయి కూడా ఫ్రై అయిపోయింది, కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కూడా మనం ఇలా జాలెర్ గరిటెలోకి తీసుకుని ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే తీసేసి ప్లేట్లో వేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా, టేస్టీగా, యమ్మీ వేడివేడిగా పకోడీ రెడీ అయిపోయింది. ఈ ఉల్లిపాయ పకోడీని పక్కన టమాటో సాస్తో సర్వ్ చేస్తే పిల్లలకి ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మేమైతే ఈ వర్షాన్ని ఇలా పకోడీతో ఎంజాయ్ చేస్తున్నామండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా ఉల్లిపాయ పకోడీ వేసుకుని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.